ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం. ఈ దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు, ఏ బేసిస్లో ఇచ్చారు, సూటిగా మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోర్టు, సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన, ఎన్సిఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన 1,000 కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని 1,000 కోట్ల టెండర్లు. ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి? కమిషన్ల కోసమా, పార్ట్నర్షిప్పా, ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా? ఎక్కడెక్కడో కాదు కదా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కాలేజీల నిర్మాణం, స్కూళ్ళ నిర్మాణం, కోదాడలో లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఒకటి కాదు 6,000 కోట్లు. అదేవిధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లోనే చెప్తోంది కదా, మాకు ఇగో ఇన్ని వర్క్లు వచ్చినాయని. ఇది కూడా చూడండి, ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్, ఇది కొడంగల్ కాన్స్టిట్యున్సీది, దీనికి 185 కోట్లు, దీనికి కూడా వారికే డబ్బులు ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే, ఇంకేమున్నాయి? ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు, దాదాపు 116 కోట్లు, ఇంకొక రోడ్డు, ఇట్లా చాలా ఉన్నాయి, కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు. అంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, మరి దివాలా తీసిన ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు ఎడికలు ఇచ్చింది? ప్రభుత్వం బయట పెట్టాలి, ఇప్పుడు చెప్పాలా ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టింది, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింది? రూపాయి లేని కంపెనీ, జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం, మరొకవైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో? ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని 1,000 కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి. ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి, ఇన్ని కాంట్రాక్టులు, బ్యాంక్ గ్యారంటీలు, ఖాతాల్లో 100 కోట్లు మరి ఎక్కడి నుంచి ఇలాంటి కంపెనీకి వస్తాయి, ఎలా వచ్చాయి? ఇది కూడా దీని మీద కూడా ఆరా తీయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ విషయంలో వెంటనే రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు, 6,000 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం ఇది. అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూో కాదు, ఇది ప్రభుత్వము, ప్రజల ధనము, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు. కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇవాళ కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్టులు ఎట్లా ఇచ్చారు? అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? క్విడ్ ప్రో కో కాదా? దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్టులు ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది, కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్టులు ఎట్లా ఇచ్చారు? ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్టులు ఇట్లా ఇన్సాల్వెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న. మరి మనీ లాండరింగ్ జరగకపోతే బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేసిన తర్వాత 100 కోట్లు ఎట్లొచ్చినాయి? ఆలోచించండి. అట్లాగే ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం పాత్ర ఏంది తేలాల్సిందే. అసలు సీఎం గారికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి తేలాలి. అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకేమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా మించి మా డిమాండ్ అన్నిటికీ మించి
అసలు ఈ బినామీ బినామీ భాగవతం వెనకాల